నిరుద్యోగులకు శుభవార్త. ఆర్టీసీలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. 10th పాస్ అయి ఉంటే చాలు ఈ ఉద్యోగం సంపాదించవచ్చు. అయితే ఆర్టీసీలో ఎన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, ఎవరు అర్హులు, ఎలా ఈ ఉద్యోగం సంపాదించవచ్చు అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఆర్టీసీలో భారీగా నోటిఫికేషన్ రాబోతోంది. త్వరలోనే 3038 ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, 11 సెక్షన్ ఆఫీసర్ సివిల్, 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని చెప్పారు. దీనికి 10th ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు త్వరలోనే విడుదల చేసి భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లను క్యాలెండర్ ప్రకారం విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని భావించినప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆలస్యమైందన్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఈ నెల లాస్ట్లో కానీ మే ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్టీసీలో పర్మనెంట్గా పనిచేయాలనుకునే వారు ఈ నోటిఫికేషన్ను అస్సలు మిస్ చేసుకోవద్దు.